హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ హెల్దీ అయిన కరివేపాకు రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ రైస్ పిల్లల లంచ్లోకి డిన్నర్లోకి చాలా త్వరగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వంట చేసే సమయం లేనప్పుడు ఈ రైస్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా అందరికీ బాగా నచ్చుతుంది. మరి టేస్టీ హెల్దీ అయిన రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం కుక్కర్లో గ్లాస్ రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని గ్లాసున్నర వాటర్ వేసుకొని కొద్దిగా ఆయిల్, ఉప్పు వేసుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ముందుగా మనం ఆయిల్, ఉప్పు వేయడం వల్ల మనకు రైస్ అనేది మెత్తపడకుండా పొడి పొడిగా వస్తుంది. ఇలా ఉడికిన రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబరుస్తున్నప్పుడు మరొక పావు నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేయడం వల్ల అన్నం మళ్ళీ ముద్ద కట్టకుండా పొడి పొడిగా ఉంటుంది. ఈ చల్లారేలోపు కరివేపాకు పొడి రెడీ చేసుకుందామండి. దీనికి కడాయి తీసుకొని కడాయి వేడెక్కాక 2 పావుల నూనె తీసుకోవాలి. ఇక్కడ నూనె బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో ఈ పప్పులను దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు అనేది మనకు ఒక 50% ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా చక్కగా 50% ఫ్రై అయ్యే టైంలో మనం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఈ కరివేపాకు రైస్లో మిరియాల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటిని కూడా ఒక 30 సెకండ్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలను తీసుకోండి. ఇక్కడ కావాలంటే పెంచొచ్చు, క్వాంటిటీ తగ్గించుకోవచ్చండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, చిన్న రెమ్మ చింతపండుని వేసుకొని ఇవన్నీ దోరగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు పప్పులు అనేది చక్కటి కలర్ చేంజ్ అవుతూ మంచి సువాసన వస్తుందండి. ఇలా పప్పులు మంచిగా కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు దీంట్లోకి శుభ్రం చేసుకున్న 1 కప్పు కరివేపాకుని వేసుకోవాలి. ఇక్కడ నేను కరివేపాకుని వాష్ చేసుకొని తడేమీ లేకుండా ఆరబెట్టుకొని వేసుకున్నానండి. ఇక్కడ కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు అనేది చక్కగా క్రిస్పీగా అయిపోతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వాటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్లా చేసుకోండి. అలా కాకపోతే బరకగానైనా పౌడర్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న కరివేపాకు పొడిని కరివేపాకు రైస్కే కాదండి, వేడివేడి అన్నంలో కానీ, ఇడ్లీ, దోశ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఈరోజు 1 స్పూన్ పిల్లలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పొడి పక్కన పెట్టుకొని సేమ్ కడాయిని తీసుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి ఒక 2 పావుల నూనె తీసుకోండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 3-4 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పల్లీలు అనేవి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే పల్లీలు మనకు చక్కగా చిటపట్లాడుతూ మంచిగా ఫ్రై అవుతాయో చూడండి, ఇలా చక్కగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇలా చేంజ్ అవుతున్న టైంలో దీంట్లోకి 5-6 కాజు పలుకులు, అలాగే కచ్చా పచ్చగా దంచిన 10 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకుని వేసుకొని ఈ మిశ్రమాన్నంతే ఒక 30 సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కరివేపాకు పౌడర్ని తీసుకొని ఆయిల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 20 సెకండ్స్ ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఆయిల్లో ఉడికించేటప్పుడు మంచి సువాసన అనేది వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా చల్లారబెట్టుకున్న రైస్ని మొత్తం వేసుకోవాలి. ఇలా చల్లారబెట్టుకునే రైసే కాదండి, మనకు ముందు రోజు మిగిలిపోయిన అన్నంతోనైనా ఈ కరివేపాకు రైస్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా రైస్ వేసుకున్నాక అడుగు నుంచి కరివేపాకు పౌడర్ అనేది రైస్కి బాగా పట్టేలా అడుగు భాగం నుంచి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ తక్కువగా ఉన్నట్టయితే ఇక్కడ మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నాకు కొద్దిగా తక్కువగా ఉంది, నేను సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ యమ్మీ అయిన కరివేపాకు కారపొడి రైస్ అయిపోయిందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. కరివేపాకు తినని పిల్లలకు ఇలా రెడీ చేసి పెట్టండి, ఆవురంటూ తింటూ ఉంటారు. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.